హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం చూసే సర్దుకునే స్టైల్ చేసే జుట్టు గురించి మీకు తెలుసా? మీరు నమ్మలేని సైంటిఫిక్ ఫన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈరోజు 12 అద్భుతమైన విషయాలు మీకు చెబుతాను. చివరిది మాత్రం మిమ్మల్ని షాక్ గురిచేస్తుంది. జుట్టు నిర్మాణం కేవలం కెరాటిన్. మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. అదే పదార్థం మన గోళ్ళు, జంతువుల కొమ్ములు, ఈ పక్షుల ఈకల్లో కూడా ఉంటుంది. అంటే మన జుట్టు సింపుల్గా కనిపించినా అది ప్రకృతి ఇచ్చిన ఒక రక్షణ కవచం. శరీరంలో రెండవ వేగంగా పెరుగుతున్న టిష్యూ అంటే మొదటిది బోన్ మ్యారో, కానీ రెండవది మాత్రం జుట్టు. ఆలోచించండి, మనం రాత్రికి రాత్రే జుట్టు పెరిగిందని గమనించకపోయినా అది ఆగకుండా పెరుగుతూనే ఉంటుంది. జుట్టు పెరుగుదల వేగం సగటున నెలకు 1 సెంటీమీటర్ అంటే సంవత్సరానికి దాదాపు 15 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కానీ కొందరికి వంశపారంపర్యంగా లేదా హార్మోన్ల కారణంగా ఇది వేగంగా లేదా నెమ్మదిగా కూడా ఉంటుంది. జుట్టు బలం స్టీల్తో పోటీ. ఒకే జుట్టు అంటే వెంట్రుక 100 గ్రాముల బరువును తట్టుకోగలదు. కానీ మొత్తం తల వెంట్రుకలను కలిపితే 2 టన్నుల బరువును మోయగల శక్తి ఉంటుంది. అంటే చిన్నగా కనిపించిన జుట్టు చాలా బలంగా ఉంటుంది. తలపై వెంట్రుకల సంఖ్య సగటున 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు జుట్టు వెంట్రుకలు ఉంటాయి. లేత జుట్టు ఉన్నవారికి ఎక్కువగా, నలుపు లేదా గాఢమైన జుట్టు ఉన్నవారికి కొంచెం తక్కువగా ఉంటాయి. సహజ రంగులు అత్యంత అరుదైనవి. ప్రపంచంలో ఎక్కువ మందికి జుట్టు నల్లగానే ఉంటుంది, కానీ సహజంగా ఎరుపు జుట్టు చాలా అరుదు. కేవలం 1 నుంచి 2% జనాభాలో మాత్రమే ఉంటుంది. గోల్డెన్ లేదా బ్లాండ్ జుట్టు కూడా కొద్ది మందికే సహజంగా ఉంటుంది. మృత కణాలతో తయారైన జుట్టు. మనకు కనిపించే జుట్టు భాగం మృత కణాలతో ఉంటుంది, అందుకే కత్తిరించినప్పుడు నొప్పి ఉండదు. జీవకణాలు మాత్రం చర్మం లోపల ఫాలికల్లోనే ఉంటాయి. జుట్టు జీవిత చక్రం. ఒక్కో వెంట్రుక 2 నుంచి 7 సంవత్సరాలు జీవిస్తుంది. ఈ సమయంలో అది పెరుగుతుంది, తర్వాత ఓడిపోయి కొత్త వెంట్రుకలు వస్తాయి. అంటే మనం ఎప్పుడూ జుట్టుని రీసైకిల్ చేసుకుంటూ ఉంటాం. జుట్టులో రహస్యాలు దాగి ఉంటాయి. సైంటిస్టులు, పోలీసులు జుట్టుని టెస్ట్ చేసి మనం తీసుకున్న డ్రగ్స్, మినరల్స్, హార్మోన్ల స్థాయి, అంతకుముందు అనుభవించిన స్ట్రెస్ కూడా తెలుసుకోగలరు. అంటే జుట్టు మన చరిత్రను దాచుకుంటుంది. జుట్టు కత్తిరించినా నొప్పి ఎందుకు ఉండదు? జుట్టులో రక్తనాళాలు, నరాలు లేవు, అందుకే జుట్టు కత్తిరించినా ఏమీ అనిపించదు. కానీ ఫాలికల్ లోపల సమస్య వస్తే మాత్రం మనకి నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్రతిరోజు జుట్టు ఊడిపోవడం సహజమే. ప్రతిరోజు దాదాపుగా మనం 50 నుంచి 100 వెంట్రుకలను కోల్పోతాం. ఇది సహజమైన చక్రం. కానీ 200 నుంచి 300 వరకు వెంట్రుకలు ఊడుతున్నాయంటే ఇది అలర్ట్ సిగ్నల్, ఆరోగ్యం లేదా స్ట్రెస్ సమస్య కావచ్చు. మరణం తర్వాత జుట్టు పెరగదు. చాలామంది నమ్మకం మరణం తర్వాత కూడా జుట్టు పెరుగుతుందని. కాకపోతే నిజానికి అది పెరగదు. చర్మం ఎండిపోవడం వల్ల జుట్టు కొంచెం బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది, అంతే. అది ఫ్రెండ్స్, మన జుట్టు ఎంత సింపుల్గా కనిపించినా వాస్తవానికి చాలా శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిలో ఏ ఫ్యాక్ట్ మీకు కొత్తగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.